హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి కోరుకుంటున్నా. ఈ రోజు మటుకు రొయ్యపోటు అయితే చాలా సింపుల్గా అయితే రొయ్యపోటు తయారు చేసుకుందాము. కొత్తగా మా ఛానల్ని చూసే వాళ్ళు మటుకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రొయ్యపోటు అయితే తయారు చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, రొయ్యపోటులో కానీ 3 రకాలు 4 రకాలు ఉంటాయి అనమాట. కొద్దిగా ఒకటైతే తిని చూసి తెచ్చుకోండి. మా ఇసుక మటుకు చాలా ఉంటుంది అనమాట. దీంట్లో ఈ రొయ్యపోట్లో మటుకు ఇసుకే తెలియదు, కొద్దిగా దుమ్ము ఉందనమాట. చెరిగేసి శుభ్రంగా కడిగి ఆరబోసిన అనమాట. చూడండి ఫ్రెండ్స్, మంచిగా నీట్గా ఉంది రొయ్యపోటు. చూడండి ఫ్రెండ్స్, మా కోడలు అయితే వచ్చింది అనమాట. టయానికి వచ్చి తినిపోతుంది. చూడండి, అరుస్తుంది. వాకిలు తీసిన ఆంచి వీడియో చేయనీకుండా చేస్తుంది. ఉండు, రోజుసేపు ఉండు, పాలు వస్తాంలే, రోజుసేపు ఉండు. చూడండి ఫ్రెండ్స్, రొయ్యపొట్టుకి కావాల్సిన పదార్థాలు చూడండి ఫ్రెండ్స్. శుభ్రంగా అయితే కడిగి ఆరబెట్టిన రొయ్యపొట్టు అనమాట. నీట్గా అయితే ఉంది. ఇసుక ఏం లేదు దీంట్లో అయితే. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు, మినపప్పు, తెల్లగడ్డలు, ఉట్టిమిరపకాయలు, జీలకర్ర. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు అనమాట. మనం సరిపోయినంత వేసుకుందాము. కొద్దిగా అయితే నూనె ఫ్రెండ్స్. ముందుగా అయితే పొయ్యి వెలిగించుకుందాము. ఉండు రెండుసేపు ఉండు. ఫ్రెండ్స్, ముందుగా అయితే పొయ్యి వెలిగిద్దాము. బాండిని అయితే పెట్టుకొని ముందుగా ఫ్రెండ్స్ ఉట్టిమిరపకాయలు ఇవన్నీ అయితే ఎంచుకుందాము. చూడండి ఫ్రెండ్స్, సన్న మంట మీద అయితే మంచిగా అయితే ఎంచుకుందాం. మాడనీయకుండా కొద్దిగా అయితే నూనె వేసుకుందాము. మాడకుండా అయితే ఎంచుకోవాలి, బాగుంటుంది కారంగానే. ఇవైతే బాగా ఎగినాయి. దూరంగా అయితే మినపప్పు కానీ మాడకుండా ఎగినాయి. తీసేస్తా. ఇలా మటుకు వేసుకోవాలి. మాడితే మటుకు కారం అనేది బాగుండదు. అయిపోయింది, తీసేసిన. రొయ్యపొట్టు అయితే ఎంచుకుందాము. ఇది కానీ మంచిగా అయితే దూరంగా ఎంచుకుందాము. ఈ రొయ్యపొట్టుకు కానీ కొద్దిగా అయితే నూనె వేసుకుందాము. నూనె వేసుకుంటే కొద్దిగా అయితే బాగా మెదుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, రొయ్యపొట్టు అయితే మంచి కలర్ అయితే వచ్చింది. ఇలాగైతే ఎంచుకోవాలన్నమాట. అంత మాడకుండా అంత దూరంగా అయితే లేకుండా మంచిగా అయితే ఇలా ఎంచుకోవాలి. ఇంకా పొయ్యి అయితే యాడ్ చేస్తా. ప్లేట్లోకి అయితే తీస్తానా. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఎంచుకున్నాం కదా, ఇవన్నీ వేసి దంచుకుందాం మెత్తగా అయితే. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కానీ చేసుకోండి. ఫ్రెండ్స్, ఉట్టిమిరకాయలు, మినపప్పు మటుకు మంచిగా ఎంచుకున్నాం కదా, అయితే మెత్తగా దంచుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కానీ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకో కొద్దిగా అయితే మెత్తగా దంచేసి రొయ్యపొట్టు అయితే వేసుకుందాము. చాలా మెత్తగా అయితే దంచుకోవాలన్నమాట. చూడండి, మొత్తం అయితే ఇదంతా మెదిగిపోయింది కదా. ఇంకా రొయ్యపొట్టు వేసి దంచుకుందాము. ఫ్రెండ్స్, రొయ్యపొట్టు వేసి దంచుకుందాము. నేనైతే చాలా మెత్తగా అయితే దంచాను. కొద్దిగా అయితే ఒకళ్ళే దంచుకుందాము, బాగుంటుంది. ఊరికి అట్లా దంచుతా. మరి మెత్తగా అయితే టేస్ట్ అనేది ఉండదు. రొయ్యపొట్టు అనేది పంట కింద రొయ్యలు పడితేనే కొద్దిగా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ కలబెట్టేస్తా. సో కొద్దిగా దంచి ఇంకా ఎత్తేస్తా. తెల్లగడ్డలు వేసుకుందాము. ఫ్రెండ్స్, తెల్లగడ్డ వేసుకుందాం. రొయ్యపొట్టు కానీ చాలా మెత్తగా అయితే దంచుకోవద్దులే. తర్వాత అయితే ఉప్పు వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, రొయ్యపొట్టు మటుకు తయారైపోయింది. ఇలా అయితే దంచుకోవాలన్నమాట. చాలా మెత్తగా అయితే దంచుకుంటే టేస్ట్ ఉండదు. మనం అన్నంలో తిన్నా కానీ మెత్తగా ఉంటుంది. ఇలా ఉండాలి, బాగా రవ్వగా ఉండాలి. చూడు, ఉప్పు సరిపోయిందో లేదో చూస్తా. తెల్లగడ్డలు కానీ మెత్తగా అయితే దంచలేదు. ఇది మటుకు ఫ్రెండ్స్ మంచిగా ఒక గాజు గ్లాసులో కానీ ఒక బాక్సులో కానీ తీసి పెట్టినాం అనుకో, మనకు అన్నంలో ఏం లేనప్పుడు ఇది వేసుకొని తినొచ్చు, బాగుంటుంది.
సూపర్ అయితే ఉంది ఫ్రెండ్స్. బాగా కారకారంగా రొయ్యల వాసన అయితే మంచిగా వస్తుంది అనమాట. కొద్దిగా అయితే ఉప్పు తగ్గింది, ఉప్పు వేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, రొయ్య పొట్టు అయితే తయారైపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే దంచుకోవాలన్నమాట. చాలా బాగుంది. చాలా అయితే మెత్తగా దంచుకోవద్దు. నాకైతే ఇలాగే ఇష్టం ఫ్రెండ్స్. కొంతమంది అయితే మెత్తగా దంచుకుంటారు, మన ఇష్టం అనమాట. ప్లేట్లోకి అయితే తీస్తానా. మనం ఇదైతే బాక్సులు ఎత్తి పెట్టినాం అనుకో ఫ్రెండ్స్, ఎప్పుడంటే అప్పుడు వేసుకొని తినొచ్చు. జొన్న రొట్టెలకైనా కానీ అన్నంలోకైనా కానీ బాగుంటుంది. ఫ్రెండ్స్, పొడి అయితే మంచిగా తయారైపోయింది. పొడి వేసుకొని అన్నం అయితే తిన్నాము. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్ ఉంది. ముందే టేస్ట్ చేసిన. బాగా కారకారం అయితే ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి అనమాట. చాలా మంచిగా ఉంది ఇది. విరాట్ రా నాన్న, నీకు పెడతా ఒక ముద్ద. చూడండి ఫ్రెండ్స్, ముందుగా అయితే మా చిన్నోడికి అయితే పెడతా. రండి ఫ్రెండ్స్, తిందాము. తెల్లగడ్డ సూపర్ ఉంది ఫ్రెండ్స్. రొయ్యలు అయితే చాలా మెత్తగా అయితే దంచుకోవద్దు. మన పంట కింద పడితేనే మనకు టేస్ట్ అయితే తెలుస్తుంది. బాగుంది. పట్టాను నీకు ముందా. చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కానీ మా వీడియో నచ్చితే బాగుందని చెప్పండి. మీరు కానీ చేసుకుని అక్క సూపర్ అయితే ఉందాను. మీకైతే ఏ వంటలు అయితే మాకైతే కామెంట్ ఏం చేయండి. మీకోసం అయితే మీరు అడిగిన వంట అయితే నేను తయారు చేసి చూపిస్తా. బాయ్ ఫ్రెండ్స్. పట్టమ్మా. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోండి.